కానీ వైసీపీలో పెద్దిరెడ్డి గారికి ఉన్న ప్రాధాన్యత దాదాపు 58 నియోజకవర్గాల్లో ఆయన రిఫర్ చేసిన వాళ్ళకే సీట్లు ఇచ్చారు అనేది మొన్న కూడా. గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అది చూసుకొని ఆయన భారీగా దోపిడీ చేసేశారు. అంటే ఏదో సీరియల్ ఎపిసోడ్స్ వారీగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ పెద్దిరెడ్డినే కంటిన్యూగా టార్గెట్ చేయడం, పెద్దిరెడ్డిని కానీ మిథున్ రెడ్డిని కానీ మొన్న ఆ నియోజకవర్గాలకు రానివ్వకుండా గొడవ చేయడం కానీ ఎందుకు? అంటే సింపుల్ రీజన్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎందుకు టార్గెట్ అయ్యారంటే కుప్పంలో చంద్రబాబుకి ఓటమి భయాన్ని కల్పించారు, కానీ ఓడించలేకపోయారు కదా ఇప్పుడు. కానీ ఇంతకుముందు అయితే ఆయనకి తిరగడానికే భయం సృష్టించారు కదా. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు టూర్ చేస్తుంటే ఎదురు నుంచి ఎవడైనా అనుమతిస్తాడండి ఆ భరత్కి? ఆయనకి ఎదురుగుండా ర్యాలీ. అట్లాంటి మూర్ఖత్వంగా నిర్ణయం చేశారు అక్కడ, మొండితనంగా నిర్ణయం చేశారు. అవే దెబ్బ కొట్టినాయి అక్కడ. బేసిక్ అక్కడ ఏంటి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్, ఇదే స్థానిక సంస్థలన్నీ గెలిపించారు కదా. 40 ఏళ్లలో చంద్రబాబుకి ఎప్పుడు ఆ పరిస్థితి ఫేస్ చేయాలి. ఈవెన్ రాజశేఖర రెడ్డి వల్ల కూడా కాల. ఒక జెడ్పీటీసీ గెలిస్తే వామ్మో అనుకున్న రోజు. అట్లాంటిది మున్సిపాలిటీ కొట్టేసి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్ని 80% విన్ కదా. టీడీపీ 20%కి పరిమితం అయింది కదా. అది కారణం ఎవరంటే స్వయంగా ఈయన కూర్చోవడం, దొంగ ఓట్లను నియంత్రించడం, ఇట్లాంటివన్నీ చేసుకురావడం. కాబట్టి ఇక్కడ పెద్దిరెడ్డి మీద కోపం ఉంది, అందుకని చేస్తారు. ఇప్పుడు గనులలో తవ్వకం, నాకు తెలిసి భారతదేశంలో గనుల తవ్వకం మీద అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బయటకు వచ్చినోడు గాలి జనార్దన్ రెడ్డి. మిగతా అన్ని వస్తాం జైలుకి వెళ్తాం. ఇప్పుడు సిబు సోరెన్ ఇట్లాంటి ఏమైనా ఎక్కడన్నా ఆగినాయే వీళ్ళయి. ఇప్పుడు